23 మార్చ్ 2024 అంతమైనటువంటి వారాంతానికి మనము ఈ నేషనల్ ఇష్యూస్ మీద మాట్లాడుకున్నప్పుడు ఈ వారం ఒక 2-3 విషయాల మీద చర్చించుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్స్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయాయి. తర్వాత ఏమో మరి ఇదివరకు రామ్నాథ్ కోవింద్ గారి సారథ్యంలో ఒక కమిటీని వేసి ఈ జమిలీ ఎలక్షన్స్ అంటే సైమిల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ బోత్ స్టేట్ అండ్ సెంటర్ దీని మీద చేస్తే ఎట్లా ఉంటుందని ఆయన రిపోర్ట్ ఇవ్వడం అంతా జరిగింది. సో దీని టైమింగ్ ఎప్పుడు చేస్తే బాగుంటుంది, అది వస్తుందా రాదా, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? జమిలీ ఎన్నికలు సైమిల్టేనియస్ ఎలక్షన్స్ యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ మొదలుపెట్టినప్పుడు ఇవి సైమిల్టేనియస్ ఎలక్షన్స్. 1951 సైమిల్టేనియస్, 56 సైమిల్టేనియస్, 62 సైమిల్టేనియస్. నాకు తెలిసి 62 నుంచి ప్యాటర్న్ మారిపోయింది. 62 ఎలక్షన్స్ తర్వాత ఏమైందని అంటే 62, 67 చాలా కోయలేషన్ గవర్నమెంట్స్ వచ్చాయి. మోర్సో 67 తర్వాత, 67 దాకా ఇట్ వాస్ స్టేబుల్. 67 తర్వాత చాలా చోట్ల కోయలేషన్ గవర్నమెంట్స్ వచ్చాయి, అన్స్టేబుల్ గవర్నమెంట్స్ వచ్చాయి. ఈ అన్స్టేబుల్ గవర్నమెంట్స్ ఏమైనాయి, ఫుల్ టర్మ్ ఉండలేదు. ఫుల్ టర్మ్ ఉండకపోవడంతో ఇవి మధ్యలో రద్దు కావటం, అసెంబ్లీ మళ్ళీ ఎలక్షన్స్ జరగటం కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇది ఇట్లా ఉంటే స్టేట్ ఎలక్షన్స్ నుంచి డిటాచ్ చేసి పార్లమెంట్ను డిసాల్వ్ చేసి 1970లో 1970లో మిసెస్ ఇందిరాగాంధీ ఎలక్షన్స్కి వెళ్ళిపోయింది. సో పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు రాష్ట్ర ఎలక్షన్స్ అప్పటిదా జరుగుతూ ఉండేవి. రాష్ట్రాలు సపరేట్ అయిపోయినాయి, పార్లమెంటు సపరేట్ అయిపోయింది. ఇక ఈ ఇన్స్టెబిలిటీ ఇట్లాగే కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతూ ఉండటం వలన ఎప్పుడైతే అసెంబ్లీలు రద్దు అవుతున్నాయో అప్పుడు ఎలక్షన్స్ పెట్టడంతో డిఫరెంట్ ప్లేసెస్కు డిఫరెంట్ టైమ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు వర్చువల్గా ఏ పరిస్థితిలో ఉన్నామంటే 5 సంవత్సరాలు ఎలక్షన్లు జరిగేటటువంటి పరిస్థితి దేశంలో ఉండేది. ఇక్కడ మేజర్ ఎలక్షన్స్, యూపీ ఎలక్షన్స్ ఉన్నాయనుకో మేజర్ ఎలక్షన్స్, తమిళనాడు మేజర్ ఎలక్షన్, వెస్ట్ బెంగాల్ మేజర్ ఎలక్షన్స్, ఇవన్నీ లింకప్ కానీ బీహార్ మేజర్ ఎలక్షన్, ఐ థింక్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవి కూడా. సో ఇవన్నీ మెయిన్ ఎలక్షన్స్తో లింకప్ కాకుండా సాగుతూ ఉండడం వల్ల 2 జరుగుతున్నాయి. ఒకటి పాలసీ పెరాలిసిస్ వస్తున్నది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఒక గవర్నమెంట్ కనుక ఎన్నుకున్న తర్వాత 5 years ఫ్రీగా ఉండాలి, వాళ్ళు ఏమనుకున్నారో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి. బట్ ప్రతి సంవత్సరం వెళ్ళాలనుకుంటే మేజర్ అన్పాపులర్ డెసిషన్స్, ప్రజలకు పాపులారిటీ తీసుకురాని డెసిషన్స్ తీసుకురావడానికి ప్రతి సంవత్సరం పొలిటికల్ లీడర్షిప్ వెనకాడుతుంది. ఇది దేశానికి మంచిది కాదు. ఏవో కొన్ని పెంచాల్సి ఉంటాయి, తప్పవు, లేకపోతే ఎకానమీ మీద చాలా ఎఫెక్ట్ వస్తాయి. బట్ ఏ సంవత్సరం పెంచాలన్నా ఏదో ఎలక్షన్ ఉందనుకో, దాంట్లో గెలవకపోతే వాళ్ళకు సెట్ బ్యాక్, అందుకని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఇది జరగకుండా ఉండాలి అంటే 5 years ఫుల్ టర్మ్ ఉంటే నీట్గా వాళ్ళు అనుకునే కొన్ని అన్పాపులర్ డెసిషన్స్ అయినా అప్పుడు తీసుకొని దాని ఎఫెక్ట్ ఓవర్ 5 years ఉంటుంది. కాబట్టి ఈ లోపల దాని నుంచి మంచి రిజల్ట్స్ వస్తే ఆ రిజల్ట్స్ వలన ప్రజల్లో ఆ ప్రభుత్వానికి, పార్టీకి పాపులారిటీ ఉండొచ్చు. సో ఇదో మేజర్ రీజన్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ ఉండటం ఎందుకు కావాలి అంటే నన్ను అడిగితే ఇదే మెయిన్ రీజన్. పాలసీ పెరాలిసిస్ లేకుండా ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ప్రజా ఆమోదంగానే నిర్ణయాలు తీసుకోవాలని చూడకుండా ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి 5 ఏళ్లతో ఎన్నిక కాగానే మొదటి 1-2-3 yearsలో గుడ్ డెసిషన్స్, దేశానికి కావాల్సిన డెసిషన్స్, బట్ ఇమ్మీడియట్గా ప్రజలకు నచ్చని డెసిషన్స్ అవన్నీ తీసుకొని దాని రిజల్ట్స్ వచ్చేటట్టుగా చూడటానికి వీలు. అందుకని సైమిల్టేనియస్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. రెండోది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నన్ను అడిగితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ టైం. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి యొక్క సమయం చాలా విలువైంది. దానిని 5 ఏళ్ళు కేవలం పాలసీ డెసిషన్ కోసంగా, దేశం కోసంగా ఉపయోగించాలి. ప్రతి సంవత్సరం ఎలక్షన్ ఉందంటే న్యాచురల్లీ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ గెలవటం చాలా ఇంపార్టెంట్. గెలవాలన్నప్పుడు ప్రచారం చేయాలి, తిరగాలి. ప్రతి సంవత్సరం 2-3 నెలలు 4 నెలలు
ఈ ప్రచారంలో, ఈ క్యాండిడేట్ సెలక్షన్స్లో, ఎలక్షనీరింగ్లో పోతే దేశానికి తప్పకుండా అది నష్టం చేస్తుంది. అది నేను అనేది ప్రధాని, ముఖ్యమంత్రి కూడా. ఇక్కడ ముఖ్యమంత్రి రాష్ట్రంలో, ప్రధాని సెంట్రల్ లెవెల్, ఎవరైనా కానీ. సో వాళ్ళ ప్రెషస్ టైము పాలసీ ఇష్యూస్ మీద, నిర్ణయాల మీద ఫోకస్ అయి ఉండాలి అంటే జమిలి ఎన్నికలు ఉండటం చాలా చాలా అవసరం. ఈ రెండు చాలా ప్రధానమైన. మూడోది ఏం చెప్తారంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఒకటి చెప్తారు. బట్ ఎక్స్పెండిచర్ నన్ను అడిగితే మైనర్ పాయింట్, కొంత అంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఈ రెండిటి వలన చాలా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ మొన్ననే ఈ ఎలక్షన్స్కే తెచ్చుండేవాడు మోడీ గారు. బట్ ఏమైందనంటే ఫుల్ మెజారిటీ లేకపోవటం, దీనికి అందరినీ కలుపుకోపోవాల్సి ఉండటం వల్ల చేయలేకపోయినారు. ఇన్ ఆల్ ప్రాబిలిటీ రేపు ఫుల్ మెజారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళకు ఈ ఏదైనా దీనికి కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాల్సి ఉండొచ్చు. ఇది నాకు క్లారిటీ లేదు, దాని మీద కొంత స్టడీ చేయాల్సి ఉంటే చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ 2029 నాకు తెలిసి సైమల్టేనియస్ ఎలక్షన్కి వెళ్ళిపోతారు జమిలి ఎన్నికలు. కానీ దీంట్లో సాధ్యాసాధ్యాలు కొంతమంది చెప్పేది ఇప్పుడు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లోనే ఇన్ని స్టేట్స్లో కలిపి చేయడానికి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటున్నారు. కానీ ది గ్యాప్ బిట్వీన్ స్టార్టింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ వన్ స్టేట్ టు ది క్లోజింగ్ ఆఫ్ గ్యాప్ చాలా ఎక్కువైపోయింది. దీని మీద ప్రభావం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో అంటే ఇండియా అంత వ్యాస్ట్ కంట్రీలో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ షార్ట్ డ్యూరేషన్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకటి కొత్త ఏమి కాదు కదా, 51లో సైమల్టేనియస్ ఎలక్షన్ అయినా, 56లో సైమల్టేనియస్ ఎలక్షన్ అయినా, 62లో సైమల్టేనియస్ ఎలక్షన్ అయినా, నాకు తెలిసి 67 కూడా సైమల్టేనియస్ ఎలక్షన్. నీకు 67 తర్వాతనే ఈ చేంజ్ వచ్చింది. సో అదేమీ పెద్ద సమస్య కాదు. పాయింట్ నెంబర్ 1. 2, ఇదే షెడ్యూల్లో నువ్వు స్టేట్స్ కూడా అకామిడేట్ చేసుకోవచ్చు. దీనికన్నా ఎక్కువేం పర్లేదు. ఎప్పుడైనా కానీ సైమల్టేనియస్గా జరిగినప్పుడు 2 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి, 2 బాక్సెస్ ఉంటాయి. దీనికి ఒక దాంట్లో నువ్వు పార్లమెంట్కి వేస్తావు, ఇంకో దాంట్లో అసెంబ్లీకి వేస్తావు. ప్రచారం ఒకటే టైంలో జరుగుతుంది. క్యాండిడేట్ సెలక్షన్ ఒకే తడ జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్నట్టు, ఆంధ్రాది సైమల్టేనియస్ ఎలక్షనే కదా, దానివల్ల ఏమి ఎక్స్ట్రా టైం ఏం పట్టడం లేదు కదా. సో అందుకని అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్లా చేసిన ఎక్స్పీరియన్స్ మనకుంది. ఇట్లా చేయటం వల్ల నీకు పీరియడ్ ఏమి ఎక్స్టెండ్ కాదు, అదే పీరియడ్లో జరుగుతుంది, సైమల్టేనియస్గా జరుగుతుంది. నమస్కారం అండి. సో ఇప్పుడు మనము జాతీయ విషయాల్లో రెండో పాయింట్ హాట్ టాపిక్గా మారింది. లాస్ట్ వీకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం, దీని మీద మీ యొక్క ఆలోచన? ఇప్పుడు రాజకీయాలన్నీ అవినీతిమయం, నేను రాజకీయాలను ప్రక్షాళన చేస్తాను, అందుకోసం చీపురు పట్టుకొని వచ్చాను అని రాజకీయాలకు వచ్చిన వ్యక్తి అడ్డంగా పెద్ద కుంభకోణంలో దొరికిపోతే మరి ఏమనాలి? ఇప్పుడు కన్వెన్షనల్ పాలిటిక్స్లో ఉన్నాము అనేటటువంటి రాజకీయ నాయకులు వేరు. ఇప్పుడు ఎదిరి వాళ్ళు అదే రకంలో చేస్తున్నారు, ప్రజలు కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ దానికి భిన్నంగా నేను పరిపాలన చేస్తాను అని వచ్చి ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ చేశాడు అంటే తప్పకుండా అది చాలా ఖండించాల్సినటువంటి విషయమే. దానికి ప్రైజ్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. మొట్టమొదటిది పాయింట్ ఒకటి యాక్సెప్ట్ కూడా చేద్దాం, ఎన్నికల్లో డబ్బు ప్రభావం తప్పకుండా ఉంది, ప్రతి పార్టీకి డబ్బు కావాలి, అట్లేమీ డౌట్ లేదు. మరి దీని గురించి ఆలోచించాలి. బట్ దాని అర్థం నేను మొత్తం లిక్కర్ పాలసీ అంతా ఒక రకంగా చేసి 1000 కోట్లు 100 కోట్లు సంపాదిస్తామంటే అది దానికి సొల్యూషన్ కాదు. రెండోది, మోర్ ఇంపార్టెంట్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ పైకి వస్తున్నటువంటి పార్టీ. నువ్వు గనక నిజంగా అవినీతి రహిత గుడ్ గవర్నెన్స్
నాట్ పాపులిస్ట్ గవర్నెన్స్. ఆయన పాపులిస్ట్ గవర్నెన్స్ కోసం ట్రై చేశాడు ఢిల్లీలో. పాపులిస్ట్ కాదు, గుడ్ గవర్నెన్స్ కనుక ఇవ్వగలిగి ఉంటే అసలు ఈ పార్టీకి దేశం లెవెల్లోనే బీజేపీకి ప్రధాన ప్రత్యామ్నాయంగా యాపే వచ్చి ఉండేది. ఎందుకంటే కాంగ్రెస్ పడిపోతుంది. కాంగ్రెస్ కన్వెన్షనల్ పాలిటిక్స్, అంతా పవర్ పాలిటిక్స్, లాబీ గేమింగ్. సో దీనికి ఆల్టర్నేటివ్గా ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో యాప్ ఎదుగుదల బీజేపీకి పెద్ద దెబ్బ తీస్తుందని కూడా అనుకున్నాడు. 2014కు ముందు యాప్ ప్రపంచం బీజేపీకి ఎఫెక్ట్ ఇచ్చింది. బట్ స్లోగా బీజేపీ రికవర్ అయింది, యాప్ తగ్గింది. ఇటువంటి చర్యల వల్ల. ఇది కాకుండా అసలు డబ్బుంటేనే ఎలక్షన్స్ చేయగలము అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఆ రకంగా నడుస్తూ ఉంది. దానికి సరైన ప్రత్యామ్నాయాన్ని నువ్వు చూపెట్టగలిగిన నాడు నువ్వు ఒక పెద్ద లీడర్ పోయి ఉండేవాడివి. దానికి చాలా పెద్ద అవకాశాన్ని వేస్ట్ చేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో ఇండల్జ్ చేసి ఆఖరకు ఎక్స్పోజ్ అయినాడు. తప్పకుండా ఈడి దగ్గర స్ట్రాంగ్ మెటీరియలే ఉండుంటుంది, లేకపోతే కోర్టులు రిమాండ్ అంత సులభంగా ఇవ్వవు. కానీ విక్షన్కు ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఇర్రిటేటింగ్ థింగ్ ఇన్ ది హోల్ థింగ్ ఈజ్ జర్మనీ వాడు వచ్చి ఫెయిర్ ట్రయల్ అంటాం. ఫెయిర్ ట్రయల్ కాకపోతే కోర్టులో ఎందుకు తీసుకుపోతారు? కోర్టు రిమాండ్ ఇస్తున్నది. దేర్ ఇస్ ఎఫ్ఐఆర్ ఫైల్, ఛార్జ్ షీట్ వేయాలి. కన్విక్షన్ వస్తుందో రాదో ఎవరికి తెలియదు. దీన్ని బట్టి చూస్తే ఏదో ఈ మొత్తం మీద వెస్ట్రన్ కంట్రీస్ ఇండియాలోని డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఏలు పెట్టడానికి చూస్తున్నాయి. దానిని మాత్రం మనం అలౌ చేయకూడదు. ఓకే.